నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. రాజేష్ గారు ఎందుకనమ్మా అంత త్వరగా చనిపోవడానికి గల కారణం అంటే ఏం చెప్పగలరు ఒక అక్కగా? ఎందుకంటే చాలా ట్రాజరీ అయింది, వింటుంటే కూడా కొంచెం గుండె తరుక్కుమంటది ఆయన లైఫ్ స్టోరీ వింటున్నా కానీ. మంచి యాక్టర్ వాడు. కానీ ఏంటంటే నేను మా అమ్మగారు ఒక సినిమాకి వెళ్ళాం, పుణ్యభూమి కళ్ళు తెరిచింది. దాంట్లో సెకండ్ హీరోయిన్ నేను, ఫస్ట్ హీరోయిన్ ఏమో సంగీత గారు, శ్రీధర్ గారు, నేను గుమ్మడి గారు అబ్బాయి తెలుసు కదా, ఆ అబ్బాయి నేను హీరోయిన్స్, సెకండ్ హీరోయిన్స్. గుమ్మడి గారు అబ్బాయి తర్వాత ఏదో అతనికి ఇంట్రెస్ట్గా ఒక సినిమాలో చేయాలని ఆశగా చేసినట్టున్నాడు. తర్వాత ఇంట్రెస్ట్ పెట్టలేదు అనుకుంటా, మ్యారేజ్ చేసుకుని ఫారెన్కి వెళ్ళిపోయినట్టున్నారు ఆయన. ఆయన పెద్ద హీరోగా రాలేదు, నేను హీరోయిన్గా రాలేదు. ఆ సినిమాలో అయితే చేసాం, దేవదాస్ కనకాల గారు. మీరు అంతకు మించి వచ్చారు హీరోయిన్ గా కాకుండా. కరెక్ట్. ఈ రోజు మీతో రోషన్ గారితో మాట్లాడడానికి, సుమన్ టీవీ ప్రేక్షకులందరితో నేను ఈ రోజు కలిసి నా కథ చెప్పడానికి ఉండేది కాదు. 5 yearsకే అయిపోయేది నా కెరియర్, హీరోయిన్గా రిటైర్ అయిపోయేదాన్ని. ఈ రోజు వరకు ఉన్నానంటే ఈ క్యారెక్టర్ వైజ్ గా నేను కామెడియన్ గా చేయబట్టి ఇంతవరకు నేను గెటాన్ చేస్తున్నాను. మాకు రిటైర్మెంట్ లేదు కాబట్టి. అదే హీరోయిన్ అయితే తొందరగా విరమించుకోవాల్సిందే అంతే. చిట్టికి తావే లేదు. నేను చిట్టి అనే ఈ కామెడీ చేసిన వల్ల ఇటిల్ అండ్ ఇప్పుడు అట్ ప్రెసెంట్ కూడా ఉంది నాకు ఆ పేరు. అది అదృష్టంగానే అనుకోవాలి కదా. అలాగా హీరోయిన్గా వచ్చానమాట. వచ్చి చేస్తున్నప్పుడు 1 month 1.5 month మేము లక్కవరంలో ఉన్నాం. లక్కవరం అక్కడ జరుగుతున్నప్పుడు మేము యాక్చువల్గా మాకు కొంచెం సెక్యూరిటీగా ఉంటుంది కదా అని, ఒక మగపిల్లడు ఉంటాడు కదా అని మేము ఆలోచిస్తే, వాడేమో మేము వచ్చే వారికి అంతా వాడు లవ్ చేసి పెట్టేసుకున్నాడు. రాజేష్ పెళ్లి లవ్ చేసుకున్నాడు ఒక అమ్మాయి. ఆ అమ్మాయి కూడా ఇండస్ట్రీలోనే ఉంటుంది, నాగమణి అని. ఆ అమ్మాయిని ఇద్దరు మాకు తెలియకుండానే వాళ్ళు అండర్స్టాండింగ్కి వచ్చేసినట్టున్నారు. తర్వాత మేము వచ్చేసరికి మా అమ్మగారికి బాంబు వేసాడు. బాంబు వేస్తే మా అమ్మగారు అన్నారు, ఓకేరా చేసుకుంటున్నా తప్పు లేదు, ఇప్పుడే మనం వచ్చాము, మా నాన్నగారు పోయి లైఫ్ అంటే ఏంటి అనేది తెలియకుండా మొత్తం ఇంతమందిని వేసుకొని ఎలా బతకాలి అనేది తెలియకుండా సిచ్యువేషన్లో 2 పిల్లలు ఉన్నారు, మీ అక్క ఉంది, ఇంకొక అక్క ఉంది, వీళ్ళిద్దరికి పెళ్లి కాకుండా ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటాను అని అంటే అర్థం ఉందా? రాజేష్ కూడా కాదు అప్పుడు, ప్రసాద్, వాడి పేరు ప్రసాద్. కొంచెం ఒక 6 నెలలు ఆగు, 6 నెలలు ఆగిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకో. 6 నెలలు ఆగడానికి కూడా నా వల్ల కాదని ఆ అమ్మాయి కానీ వీడు కానీ ఒక పట్టుబట్టి చేసేసుకున్నారండి. ఓకే. అక్కడి నుంచి వాడికి అయ్యింది. అక్కడి నుంచి వాడు ఫాల్ డౌన్ అయిపోయింది. వాడు ఏమనుకున్నాడంటే అయ్యో నా అక్క కష్టపడుతుంది, ఒక్కరితే కష్టపడుతుంది, నేను ఒక వేడి నీళ్ళకి చల్లనీళ్ళుగా ఉందాము, అర్థమైందా? వేడి నీళ్ళకి చల్లనీళ్ళుగా ఉందాము, ఏదో ఒకటి నేను కూడా యాక్ట్ చేస్తే ఇద్దరికి వచ్చే అమౌంట్ ఫ్యామిలీ గెటాన్ అవుతుంది అని వాడు అనుకున్నాడు. మనకు తెలీదు. వాడు కూడా ఇప్పుడు పెళ్లి చేసేసుకొని సుఖపడిపోదాం అనేది రేంజ్ కాదు వాడు మెంటాలిటీ. వాడి బాధ్యత ఈ విధంగా తీసుకుందాము, పెళ్లి చేసుకున్న అమ్మాయి ఏంటంటే రాఘవేంద్రరావు గారు తెలుసు, దాసరి గారు తెలుసు, నాకు పెద్ద వాళ్ళు తెలుసు, నేను ఎలాగైనా సరే నీకు మంచి ఆఫర్స్ ఇప్పిస్తాను అని అంటే వీడు నమ్మితే సరే వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్లో ఏం నమ్మకంగా మాట్లాడుకున్నారో మనకు తెలియదు. సో ఆ ఒపీనియన్ తోటి వీడు ఆ అమ్మాయి మూలంగా ఏమన్నా మంచి లైఫ్ వస్తుందేమో, మన అక్కకి కూడా మనకి వేడి నీళ్ళకి చల్లనీళ్ళుగా మనకి సపోర్టివ్గా ఉంటుంది అని ఆడు ఫస్ట్ ఆలోచించింది అదే అనుకుంటున్నా. పెళ్లి చేసుకోవాలనే ఒక స్వార్థ బుద్ధి కాదు, కుటుంబంలో మనం కూడా ఒక సపోర్టివ్గా ఏదైనా హెల్ప్ఫుల్గా అవ్వాలి అనేసి వాడికి వేరే దారి లేక ఈ దారి ఎన్నుకున్నాడేమో, నాకు తెలీదు. అది తప్పుదారి అయిపోయింది. ఓకే. ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే ఆ అమ్మాయి చెప్పిన వేరు. ఏమనింది, హీరోగా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను అనింది. తర్వాత చూస్తే హీరో కాదు కానీ మామూలు చిన్న వేషాలకు కూడా వాడికి సపోర్ట్గా రాలేదు. వీడు ఏం చేశాడు, నాకు ఎంతైనా పెళ్ళంగా అయిపోయింది కదా, ఇంకా నువ్వు చేయాల్సిన, ఆ అమ్మాయి డాన్స్లు అవి చేసేది సలీం మాస్టర్ దగ్గర, ఆ అమ్మాయి నాగమణి అని. రాఘవేంద్రరావు గారు అందరు తెలియని వాళ్ళు ఏం లేదు, ఇండస్ట్రీకి అందరికీ తెలియనిదేమి నేను మీకు చెప్పట్లా, అర్థమైందా?
తెలియంది ఏం లేదు. ఆ అమ్మాయి మా ఇంట్లోకి ఎలాగొచ్చిందనేది చెప్పాలనుకోండి, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇది వేరే టాపిక్ గా మరి మారితే మనకు తెలియదు. ఉన్నది చెప్పాలనే చెప్పాలి అదే అని. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు అని అన్నావు. తీరా చూస్తే నాకు చిన్న క్యారెక్టర్స్ ఇస్తున్నారు. అలా క్యారెక్టర్స్ ఇచ్చే దానికి నేను నిన్నే చేసుకోవాలా అని వాళ్ళ మనసులో వాళ్ళ లోపాకారంగా చాలా చాలా గొడవలు అయినాయండి. చాలా గొడవలు అయ్యాయి. తర్వాత వాడు డిప్రెషన్కి వెళ్ళిపోయాడు, వాడు తాగేస్తున్నాడు, వాడు మొత్తం వాడు లైఫ్ అంతా ట్రాక్ మారిపోయింది. ఈ విషయం ఈ సందర్భంలో ఈ అమ్మాయిని పనిలోకి పంపించలే. డాన్స్కి పంపించినా కొంచెం డబ్బులు వచ్చేది కదరా, ఎందుకు ఆ అమ్మాయిని ప్రొఫెషన్ ఎందుకు అడ్డుపడుతున్నావు అని అంటే, అందరు అడుగుతున్నావు చేతకాని వాడిలాగా మీ ఆవిడని పంపిస్తున్నావా, నువ్వేమో ఇంట్లో కూర్చున్నావా అని అడుగుతున్నారు. అందుకని నేను పంపించదలుచుకోలేదు. అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అందరు కష్టపడాలని, అందరు 4 రూపాయలు తెచ్చుకోవాలనే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు అని అనింది మా అమ్మగారు. అంటే ఏమోనమ్మా, అందరూ అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. ఆవిడ గారు ఏమీ వెళ్ళక్కర్లేదు, ఇంట్లో ఉండమను, నేను వెళ్తున్నాను కదా, నేను సంపాదించుకొస్తాను, నేను తెచ్చిపెడతాలే అని అన్నాడు. అన్న కొద్దిపాటి రోజులకే వీళ్ళిద్దరూ మళ్ళీ వేరే కాపురం వెళ్ళిపోయారు. ఎటు తిరిగినా నాకే, నేనే చూసుకున్నాను. కానీ వాళ్ళు అనుకోవడం ఏంటంటే, అందరూ కలిసి ఉన్నది ఒక 2-3 years అందరు కలిసి ఉన్నామండి. ఆ కలిసి ఉన్నప్పుడు ఆమె పెట్టుబడి పెట్టినా, ఆమె సంపాదించుకున్నది పెట్టినా, ఏమండి కలిసి ఉన్నప్పుడు మీ డబ్బులు నా డబ్బులు అని చూసుకోము కదా. ఫ్యామిలీ అందరూ కలిసి అందరూ ఖర్చు పెట్టుకున్నది. నేను వచ్చి నా సర్వం వాడికి ఇచ్చేసాను. ఇది అంటే నువ్వు లవ్ చేసి నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు నాది పోయింది, నాది లాస్ అయిందంటే దానికి అర్థం లేదు. ఇప్పుడు పిల్లలకు కూడా ఏం చెప్తుంది అంటే, మీ నాన్న వల్ల నేను చాలా మోసపోయాను అని చెప్తుంది. ఎవరి వల్ల ఎవరు మోసపోతారండి? ఇలా అంటేనే చప్పుడు వస్తుంది. వాడి వల్ల ఒక్కడి వల్ల చప్పుడు రాదు కదా, ఇద్దరు మింగలైన వల్లే కదా చప్పుడు వచ్చింది. ఇప్పుడు ఆడి వల్ల ఈమె కానీ, ఈమె వల్ల ఆవిడ కానీ మొత్తానికి ఇదయింది. ఇద్దరు ఫీల్డ్లో ఉండబట్టే ఇలా అయింది. ఇద్దరు ఫీల్డ్లో ఉండేవాళ్ళు కాకపోతే ఇంత సమస్య వచ్చేది కాదు. నేను అదే అనుకుంటున్నా, ఇద్దరు ఒక ఫీల్డ్లో ఉండబట్టి ఈ సమస్య అనేది వచ్చిందేమో. ఇప్పుడు ఆ అమ్మాయి సపరేట్గా ఉన్నా ఆ అమ్మాయి హ్యాపీగా ఉండేది, వీడు సపరేట్గా ఉంటే వీడు హ్యాపీగా ఉండేవాడు. ఎటు పోయి మా రాజేష్ మాకు దక్కకుండా పోయాడు. అంటే సూసైడ్ అటెంప్ట్ కాదండి, వాడు లైఫ్లో వెక్స్ అయిపోయాడు. ఇంక అంతే. వాడు నేను తీసుకున్న స్టెప్ నేను తప్పు, నేను అన్ని విధాలుగా తప్పు చేసేసాను, ఇంకా నా వల్ల కాదు, నేను వేరే మ్యారేజ్ కూడా చేసుకోలేను. అప్పటికే 3 పిల్లలు. నేను అన్నాను, ఎంతో మంది ఎలాగో ఉన్నారా పిల్లలు, కనేసిన వాళ్ళు కూడా వేరే వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకొని సుఖపడే వాళ్ళు ఉన్నారు. నువ్వేంటి ఒక ఒంటికాలతో తపస్సు చేస్తున్నట్టు ఆ మాట మాట్లాడతావు ఏంటంటే, లేదమ్మా, నేను మోసపోయాను, నేను లాస్ అయిపోయింది, నా జీవితం పోయింది, నన్ను వదిలేయండి, ఇంకా నా గురించి మీరు ఆలోచించకండి అనేసాడు. మా తమ్ముడు అంతే, 38 yearsకే చచ్చిపోయాడు వాడు, రాజేష్ గారు. ఇప్పుడు ఏంటంటే అండి, వాళ్ళు ఏం మాట్లాడినా నాకేమీ అభ్యంతరం లేదు. ఇప్పుడు మా అండర్స్టాండింగ్లు ఏంటి, మా అండర్స్టాండింగ్లు ఎప్పుడైనా ఎవరైనా దూరంగా ఉన్నా బాగుంటే చాలు, నాకు అంతే కావాలి. ఎవరికి గుండెల మీద చెయ్యేసుకొని ఎవరు తప్పు ఎవరు ఏంటి అనేది ఆలోచిస్తే నేను చెప్పేది ఏమీ సమస్య కాదు, తప్పు కాదు. నేను 10 మందిలో చెప్తున్నాను. ఎందుకు రాజేష్ అంత చిన్న వయసులో చచ్చిపోయాడంటే అంటే వాడు ఏదైనా అండి, ఏదైనా సరే ఒక చిన్న మచ్చ పడిందంటే అది చచ్చిపోయే వరకు మన ఎంట పడుతుందండి. అది నేను చెప్పదలుచుకున్నాను. ఏదైనా సరే జీవితంలో ఒక చుక్క పడిందంటే అది టిల్ ఎండ్ వరకు అది ఎంట పడుతూనే ఉంటుంది. పడదు అని అనడానికి కారణం లేదు, ఉండదు. అది ఎవరైనా సరే నేనే ఉన్నానండి, నేను తప్పులు చేయలేదని అనట్లే, నేను కూడా తప్పులు చేశాను. ఎందుకంటే నా ఇంటిని నేను ఒక ప్లాన్ తోటి ఇంటిని ప్లాన్ చేసుకున్నా. నాకు ఒక వలసరవాక ఇల్లు, పెద్ద బంగ్లా, ఒక టీ నగర్లో ఒక ఫ్లాట్ చాలు. దీన్ని మించి నాకు వేరే థాట్ వెళ్ళకూడదు అనుకున్న దాన్ని ఒక ఈసీఆర్లో ఒక స్టెప్ వేసా. ఈసీఆర్ అంటే రిసార్ట్ అనమాట. ఆ రిసార్ట్లో ట్విన్ హౌస్ లాగా, ఇలా రో హౌస్ లాగా ఉంటాయి కదా, దాంట్లో కాలు పెట్టా. తప్పు చేశాను. ఆ తప్పు నాకు ఈ హైదరాబాద్ తీసుకొచ్చింది, లేకపోతే నేను చెన్నైలోనే ఉండేదాన్ని. ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉందమ్మా ఇప్పుడు ఏమన్నా మీకు? ఇబ్బంది అంటే అండి, ఇబ్బంది ఏం లేదండి, దేవుడి దయ వల్ల, బాబా దయ వల్ల
కట్ అయిపోయింది కదా. ఇప్పుడు నాకు ఆ ఇల్లు అద్దె ఉంది, ఆ ఇల్లు అద్దె ఒక 40,000 వస్తుంది. ఒక 20,000 ఇంట్లో హార్ట్ ఆఫ్ సిటీలో నేను హ్యాపీగా ఉండేదాన్ని, టీ నగర్లో ఉండేదాన్ని చక్కగా. 40,000 నాకు వస్తుంది. నాకు చాలదా? ఏదో డబ్బులు ఇచ్చే మా ఇంట్లో వాళ్ళు ఇచ్చేది చాలదా? నాకు చాలు కదా ఒక మనిషికి. నాకేమీ రెస్పాన్సిబిలిటీస్ లేవు, అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీర్చేసుకున్న తర్వాతే నేను ఒక సెటిల్ చేసుకున్నాను నా లైఫ్ని. అలాంటిది నేను ఈసీఆర్లో కాలు పెట్టాను, తప్పు కదా అది. ఆ తప్పు అది ఏం చేశాను, అది అక్కడ కట్టలేక ఇది కట్టేసి ఈ 2 ప్లెడ్జ్ పెట్టాను అనమాట. ఏది ఈసీఆర్ది, మా టీ నగర్ది, వలసరవాకం ఇల్లు 2 ప్లెడ్జ్ పెట్టి ఒక 15 లక్షలు తీసుకొచ్చి అందులో కట్టి, ఆ కట్టిన ఇల్లు ఫినిష్ అయిపోయిన తర్వాత ఆ ఇల్లు అమ్మేస్తే మళ్ళీ ఈ 2 విడిపించేసుకోవచ్చు కదా అనుకున్నాను నేను. అదేమైందంటే మధ్యలో ఫాల్ డౌన్ అయింది ఇది రియల్ ఎస్టేట్, అది ఇరుక్కుపోయింది. నేను నెలకి 30,000 కట్టాల్సి వస్తుంది. 30,000కి ప్లెడ్జ్ పెట్టాను కదా, 30,000కి డబల్ ట్రిబుల్ అయిపోయింది. వడ్డీ పడిపోయింది. వడ్డీ పడిపోవడంతో ఇక 35 lakhs అయిపోయింది నాకు. 35 lakhs అవ్వడం ఏంటి, ఇంకా నేను ఏం చేయాలి? అప్పటికి నేను హోలీ సినిమా చేస్తున్నప్పుడు చలపతిరావు గారు, అన్నపూర్ణ గారు, మేమందరం షూట్ చేస్తుంటే ఇలా నా సమస్య వాళ్ళకి చెప్తే చలపతిరావు గారు అన్నారు, నేను పిచ్చా ఎర్రా, ఇండివిజువల్ ఇల్లు అమ్ముతానంటావేంటి, గాలి మీద ఉన్న ఇల్లు అమ్మేసి నువ్వు ముందు అప్పు తీర్చేసుకో అన్నాడు. అవునవునని ఈవిడ కూడా, అన్నపూర్ణ గారు కూడా సపోర్ట్ చేసింది. ఇంకా హాట్ కేక్ లాంటి ఇల్లు, టీ నగర్ అంటే హాట్ కేక్ లాగా, ఆ ఇల్లు తొందరగా అమ్ముడుపోయింది. ఇప్పుడు నేను 1.5 కోటి పెట్టినా కూడా నేను కొనలేను ఆ ఇల్లు, అర్థమైందా? ఆ ఇల్లు పోయింది. ఇప్పుడు నేను ఆ ఈసీఆర్ ఇంటి గురించి నేను తప్పు చేశాను కదండి. ఇప్పుడు నేను అది 45 lakhsకి నేను కొనుక్కున్నా కూడా మొత్తం 35 లక్షలు అప్పు తీర్చేసి ఓ 10 లక్షలు చేతిలో పట్టుకొని ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసాను. ఇంకా నేను అక్కడ ఉండలేక మెంటల్ టెన్షన్ అయిపోయింది. వరుసగా చావులు, మా నాన్నగారు పోవడం ఏంటి, మా తమ్ముడు పోవడం ఏంటి, తమ్ముడు పిల్లలు పోవడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.